రివ్యూ ఆఫ్ శ్రీ చిదంబరం గారు. ఈ మూవీ ఫిబ్రవరి 6న థియేటర్లోకి వస్తుంది. నేను ఈ మూవీని ముందు రోజు నైట్ ప్రీమియర్ చేస్తే చూడడం జరిగింది. ఈ మూవీ నాకెలా అనిపించింది, నా ఒపీనియన్ మాత్రమే ఈ వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది గైస్. టాపిక్ లోకి వెళ్ళిపోదాం. శ్రీ చిదంబరం గారు న్యూ కమర్స్, న్యూ టెక్నీషియన్స్, న్యూ యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళతో రూపొందించడం జరిగింది. ఈ మూవీలో ఓల్డ్ యాక్టర్స్ ఉన్నారు, చేసిన వాళ్ళు ఉన్నారు, బట్ ఎక్కువ మంది కొత్త యాక్టర్సే కావడంతో కొత్త యాక్టర్స్ తో రూపొందించడం జరిగింది అన్నాను. ఈ మూవీ కొత్త యాక్టర్స్ అయినా ఈ మూవీలో అందరూ బాగా చేశారండి. చాలా నేచురల్ గా చేశారు. ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్స్ లానే చేశారు. అండ్ సినిమా కాన్సెప్ట్ బాగుందండి. మంచి కాన్సెప్ట్ ని తీసుకున్నారు. బట్ దాన్ని ఎగ్జిక్యూషన్ చేసే విధానం బాగాలేదండి. ఇది ఎక్కడ కూడా ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కానీ ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కానీ ఇవ్వలేదు. అంటే ఇది ఒక షార్ట్ ఫిలిం లాగానే ఉంది కానీ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేదు. అంటే ఇది ట్రైలర్ టీజర్ బాగున్నాయండి. అంటే ట్రైలర్ టీజర్ బాగున్నాయి కదా, ఈ సినిమా సైలెంట్ గా వచ్చి బాగుంటుందేమో అనుకున్నాను. అంటే మనం ఒక రాజావారు రాణివారు, ఒక కంచరపాలెం, కేర్ ఆఫ్ కంచరపాలెం లాగా బాగుంటుందేమో సినిమా అనుకున్నాను కానీ అంతేం అనిపించలేదు. మరి సిల్లీ సిల్లీ ప్రజెంటేషన్ టైప్ లో ఉంది తప్ప అంత అంతేం అనిపించలేదు మూవీ. అంటే ఒక ఒక అద్భుతం ఏం అనిపించలేదు కానీ జస్ట్ యావరేజ్ అని అనిపించింది అంతే. అండ్ సాంగ్స్ డీసెంట్ అండి. సాంగ్స్ డీసెంట్ గా ఉన్నాయి. బిజిఎం పర్లేదు అని అనిపించింది. అండ్ క్లైమాక్స్ కొంచెం పర్లేదు అనిపించింది. అంటే ఒక మంచి పాయింట్ చెప్తున్నారు కాబట్టి. రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ఒక సీన్ ఉంటుందండి, బాగుంది. తప్ప మిగతా సినిమా అంతా బిలో యావరేజ్. అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఉంటాయండి, 2 సీన్స్ అయితే బాగాలేదు, అసలు బాగాలేదు. ఈ మూవీని ఎలాగే ప్రజెంట్ చేయాలా అని అనిపించింది. ఈ వేరే సీన్లు దొరకలేదా అని అనిపించింది. అండ్ ఈ మూవీ రైటింగ్ చాలా పూర్ రైటింగ్ అండి. రైటింగ్ నచ్చలేదు నాకు. ఇంకా కొంచెం బాగా రాయాల్సింది. అంటే మంచి కాన్సెప్ట్ ని తీసుకున్నారు కానీ దాన్ని ఇంకా మంచి రైటింగ్ రాసి మంచిగా ప్రజెంట్ చేసి ఉంటే బాగుండు అని అనిపించింది. హోప్ నెక్స్ట్ మూవీ అయినా మంచిగా తీయాలి అని హోప్ ఇస్తున్నాను. బట్ ఈ మూవీ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వలేదు. జస్ట్ ఒక షార్ట్ ఫిలిం తీసారు అని అనిపించింది. అంటే ఒక కథని ఒక షార్ట్ ఫిలిం తీద్దాం, ఒక కథ రాసుకుని అన్నట్టు అనిపించింది తప్ప ఒక సినిమా తీస్తున్నాం మనం, ఒక బాగా తీయాలి, వేల మంది ఆడియన్స్ థియేటర్ కి వస్తారు అనే ఆ మైండ్ లో పెట్టుకోకుండా జస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం మనం అనేలా తీసినట్టు నాకు అనిపించింది. బీ హోప్ నెక్స్ట్ మూవీ అయినా ఒక మంచి ఒక సినిమాటిక్ లాగా తీయాలి అని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనకు రాజావారు రాణివారు కానీ కేర్ ఆఫ్ కంచరపాలెం కానీ థియేటర్కి వెళ్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. కానీ ఇది ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేదు మనకి. ఒక మంచి సినిమా చూస్తున్నాం అని ఎక్స్పీరియన్స్ ఇవ్వలేదు. కాన్సెప్ట్ బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ బాగాలేదండి, అదొకటి మైనస్ సినిమాకి. మిగతాది అంతా బాగానే ఉంది. సినిమా అయితే బిలో యావరేజ్ గైస్. థ్యాంక్ యూ. ఇది నా రివ్యూ. మీరు సినిమా చూసినట్లయితే ఎలా ఉందో మీరు కింద కామెంట్ చేయండి, మీకు ఏమనిపించిందో. థ్యాంక్ యూ గైస్. సైనింగ్ ఆఫ్ హెచ్కే టాక్స్.